ఇది చూడండి, మనకు డిప్లోప్లాస్టిక్ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకోవాలంటప్పుడు ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూడండి. మీరు మనకు బాగా అర్థమవుతుంది. డిప్లోప్లాస్టిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, డిప్లోప్లాస్టిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, చూడండి, ఫస్ట్ది ఏముంది, ఇక్కడ ఎక్టోడర్మ్ ఉంది. రెండవది ఏముంది, మిసోగ్లియా ఉంది, రెడ్ కలర్ ఉందా. నెక్స్ట్ వచ్చేసి లోపలిది ఎండోడర్మ్ ఉంది. ఎక్టోడర్ము, మిసోగ్లియే అండ్ ఎండోడర్మ్. ఇది మొత్తం ఇదంతా ఎండోడర్మ్. ఓకే, అట్లే ట్రిప్లోప్లాస్టిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ట్రిప్లోప్లాస్టిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి చూసుకుంటే మనకు ఏముంది, ఎక్టోడర్మ్ ఉంది, తర్వాత వచ్చేసి మిసోడర్మ్ ఉంది, తర్వాత ఎండోడర్మ్ ఉంది. మరి దీనికి ఏంటంటే మిసోగ్లియా అంటారు ఇక్కడ రెడ్ కలర్ను. ఇక్కడ లోపల సెల్స్ వచ్చేసినాయి చూడండి. ఇక్కడేమో డైరెక్ట్గా ఊరికే ప్లెయిన్గా ఉంది కాబట్టి మిసోగ్లియా అన్నారు. ఇక్కడ చూడండి సెల్స్ డివైడ్ చేసినాయి కాబట్టి దీన్ని ఏమంటారు, మిసోడర్మ్ అంటారు. మిసోడర్మ్ అంటారు. చూద్దాం డిప్లోప్లాస్టిక్ ఎనిమల్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మనం ట్రిప్లోప్లాస్టిక్ ఎనిమల్స్తో మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఇది వేరు టాపిక్స్. డిప్లోప్లాస్టిక్ ఆర్గనైజేషన్ వేరు, ట్రిప్లోప్లాస్టిక్ ఆర్గనైజేషన్ వేరు. ఇది ఆర్గనైజేషన్. ఓకే, డిప్లోప్లాస్టిక్ ఆర్గనైజేషన్. ఎనిమల్స్ ఇన్ విచ్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇంటూ 2 embryonic layers. Animals in which cells are arranged in 2 embryonic layers, the external ectoderm and the internal endoderm. The external ectoderm and the internal endoderm are called the diploblastic animals. Example, cnidarians and ctenopores. ఎక్టోడర్మ్ ఏమిస్తుంది మనకు, ఎపిడర్మిస్ ఇస్తుందంట. ఇదేంది ఎపిడర్మిస్, అవుటర్ లేయర్ ఆఫ్ ది బాడీ వాల్. ఎండోడర్మ్ మనకు ఏమిస్తుందంట అంటే గ్యాస్ట్రోడెర్మిస్. చూడండి, ఇక్కడ ఎండోడర్మ్, ఇక్కడ ఉంది మనకు గ్యాస్ట్రోడెర్మిస్. ఇది గ్యాస్ట్రోడెర్మిస్ అంటే దీంట్లో చూపిస్తాడు కాబట్టి ఇంకా మీకు ఉంది కాబట్టి చూపిస్తాను. గ్యాస్ట్రోడెర్మిస్ ఇది. ఎండోడర్మ్ గ్యాస్ట్రోడెర్మిస్గా మారుతుంది. ఇది ఏంటంటే ద టిష్యూ దట్ లేస్ ద గట్ క్యావిటీ. ఇప్పుడు చూడండి, గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఉందా లేదా, క్యావిటీ ఉందా. ఈ క్యావిటీకి చుట్టూ లోపల ఉంది, అంటే ఈ క్యావిటీకి మొత్తం చుట్టూ ఆవరించింది. ఇప్పుడు క్యావిటీ ఇట్లా ఉందనుకో, దీని చుట్టూ ఉందన్నమాట. అందుకే దీని ఏమంటారంటే ఎండోడర్మిస్ అనేది గ్యాస్ట్రోడెర్మిస్. ఈ టిష్యూ దట్ లైన్స్ ద గట్ క్యావిటీ. గట్ క్యావిటీ అంటే ఏంది, గట్ క్యావిటీ అంటే దాని నోతు. అంటే ఇప్పుడు ఇదల్లా చేస్తే ఇదల్లా గట్ క్యావిటీ చుట్టూ ఉందని అక్కడ చెప్తాడు. అంటే గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ, గట్ క్యావిటీ. ద సెల్స్ ఇన్ ఈచ్ టిష్యూ లేయర్ ఆర్ ఫంక్షనల్లీ ఇంటర్డిపెండెంట్. ప్రతి టిష్యూ లేయర్లో, అంటే ఎండోడర్మిస్ గ్యాస్ట్రోడెర్మిస్ కదా, ఇప్పుడు ఇదేంది టిష్యూస్ అనమాట. ఇది టిష్యూ. ఈ టిష్యూ లేయర్లో ఉండే ప్రతి ఒక్క సెల్లు, ఇప్పుడు టిష్యూ ఉందనుకో, టిష్యూ లోపల సెల్స్ చాలా ఉంటాయి. సెల్లు ఫంక్షనల్గా ఇంటర్డిపెండెంట్, అంటే ఒకదానినొకటి ఇంటర్డిపెండెంట్గా పనిచేస్తాయి. అండ్ అన్డిఫరెన్షియేటెడ్ లేయర్ ప్రజెంట్ బిట్వీన్ ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్, దాన్ని ఏమంటారంటే మిసోగ్లియా అంటారు. ఇది మిసోగ్లియా, రెడ్ కలర్. ఇన్ సమ్ డిప్లోప్లాస్టిక్ animals, cells occur in the misoglia, but they are always derived either from ectoderm or from endoderm. అంటే కొన్ని డిప్లోప్లాస్టిక్ ఎనిమల్స్లో మనకు సెల్ అనేవి మిసోగ్లియా నుంచి ఏర్పడతాయి. ఇన్ సమ్ డిప్లోప్లాస్టిక్ ఎనిమల్స్ సెల్స్ అక్కర్ ఇన్ ద మిసోగ్లియా, బట్ ఈ మిసోగ్లియాలో ఏర్పడిన సెల్స్ ఎక్కడి నుంచి వచ్చుంటాయంట, వస్తే ఎక్టోడర్మ్ నుంచి వచ్చుంటాయి, లేకపోతే ఎండోడర్మ్ నుంచి వచ్చుంటాయి. అంటే ఇక్కడ నుంచైనా ఇక్కడ సెల్స్ ఏర్పడి ఉంటాయి, కానీ ఇక్కడ నుంచైనా ఇక్కడ ఏర్పడి ఉంటాయి. అంతేగాని దీనివల్ల సపరేట్గా ఏర్పడదు అని చెప్తున్నాడు. ఇక్కడ సెల్స్ వచ్చినాయి ఈ డిప్లోప్లాస్టిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో అంటే ఇక్కడ నుంచైనా వచ్చుంటాయి, ఇక్కడ నుంచి వచ్చుంటాయి అని చెప్తున్నాడు, అంతే. సో ఇది డిప్లోప్లాస్టిక్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ట్రిప్లోప్లాస్టిక్ ఆర్గనైజేషన్. The animals in which the developing embryo
హ్యాజ్ ఏ థర్డ్ జెర్మినల్ లేయర్, ద mesoderm. In between the ectoderm and endoderm are called the triploblastic animals. Example flatworms. Example flatworms to chordata. Flatworms నుంచి chordatas. Most triploblastic animals have an organ system. Most triploblastic animals have an organ system level of organization. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ మనం ఏం మాట్లాడుకున్నాం చూడండి, ఇవి మాట్లాడుకున్నాం ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఈ చాలా ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్లో మనకు ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కనబడుతుందని చెప్తున్నాడు. టిష్యూస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ ఆర్గాన్స్. Tissues are organized into organs which form excretory, nervous, digestive, reproductive, circulatory and other systems. Triploblastic animals are usually bilateral symmetrical. Triploblastic animals usually ఎలా ఉంటాయంటే bilateral symmetrical. మీకు విషయం చెప్పాలా, ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్లో మనకు కేవలం మిసోడర్మ్ అనేది ఏర్పడడం వల్లనే ఈ ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్లో మనకు వాటి యొక్క స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువగా అయిపోయింది. ఒక జీవిలో స్ట్రక్చరల్గా కాంప్లెక్సిటీ ఎక్కువ అయిందంటే ఖచ్చితంగా దాంట్లో మిసోడర్మ్ ఏర్పడినట్టే. అది ఎక్కడ ఏర్పడింది? ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ ఏర్పడింది. అది వాడు చెప్పేది. మోస్ట్ ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ హ్యావ్ యాన్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. టిష్యూస్ ఆర్ అరేంజ్డ్ ఇంటూ ఆర్గాన్స్ which form excretory, nervous organ, digestive organ, reproductive organ, circulatory organ and other systems. Triploblastic animals are usually bilateral symmetrical. Recall the taxonomic grade Bilateral is also called the Triploblastica. Recall the taxonomic grade of Bilateral. Taxonomic grade of Bilateral is also called the Triploblastica. గుర్తుపెట్టుకోండి, గ్రేడ్ బైలాటరా అనేది ఏంటంట, మనం ఫస్ట్ లెసన్లో చదువుకున్నామంట, ట్రిప్లోబ్లాస్టికా కిందికి వస్తాంట. ట్రిప్లోబ్లాస్టికా, ద టాక్సానమిక్ గ్రేడ్ ఆఫ్ బైలాటరా ఈజ్ ఆల్సో కాల్డ్ ది ట్రిప్లోబ్లాస్టికా.